కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము పేజీ నంబర్ 469. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుద్ధి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడకను నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ ఈ కీర్తనల గ్రంథంలోని వాక్యములు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్లో ఇలాంటి వాక్యాలు చదివి వినిపించాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయగలరు. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.